వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తవడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా బీజేపీ మూడవ స్థానానికి పరిమితమైంది. అయితే గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తుంది. విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఓటుపై బీఆర్ఎస్ నేతలు ఆశలు పెంచుకుంది. ఇక బీజేపీ కూడా తమదే గెలుపంటుంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? ప్రతిపక్ష పార్టీల ధీమా నెగ్గుతుందా? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ లీడర్, అలాగే రామ్మూర్తి గారు బీఆర్ఎస్ లీడర్, బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు, బీఆర్ఎస్ సెంటిమెంట్కు, బీజేపీ రాజకీయ భవిష్యత్తుకు ఈ జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్లో అయితే కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో నిజం ఉందా? రాబోయే ఫలితాలు ఇది ఎగ్జాక్ట్గా అయ్యే అవకాశం కనిపిస్తుందా? విజయ్ గారు, మీకు అట్లాగే మిత్రులు రామ్మూర్తి గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే మన మీ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడతాను. ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్ గా మారలేదా లేదా? చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి. చాలాసార్లు ఫెయిల్ అయింది చూస్తున్నాం. మనం నా 50 ఏళ్ళ జర్నలిజం జీవితంలో నేను చాలాసార్లు, మొదట్లో ప్రింట్ మీడియా మాత్రమే ఉన్నప్పుడు నేను ఈనాడు 9 ఏళ్ళు పనిచేశాను. 83లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఫేస్ చేశాను. ఆ ఎన్నికలలో పూర్తి స్థాయి రిపోర్టింగ్ చేశాను. నేను ఎవరైనా ఓటు వేసి బయటకు వస్తే, అమ్మ ఎవరికేసా ఓటు అంటే, నీకేసిన బిడ్డ అని వాళ్ళు అప్పుడు 25 ఏళ్ళ కుర్రాడిని, నీకేసిన బిడ్డ అన్న. నేను పార్టీ కాదమ్మా, నేను విలేకరులు అంటే, కాదు నీకేసాను అంటే ఓటర్లు తన మనోగతాన్ని, మనోభావాన్ని ఎక్కడా కూడా ఓటు వేసి పంచుకోరు, అలానే వారికి ఓటేస్తాను. అది మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనం ఉపరితల అంశాలు చర్చిస్తున్నాం. ఈ సర్వేలు ఇవన్నీ కూడా జ్యోతిష్యం లాంటివి, కానీ మొత్తం కొట్టిపోయడానికి లేదు. 83లో నేను చెప్పిన ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ప్రతి తాలూకాకు ఒక రిపోర్టర్ ఉండేవాళ్ళు, మండలాలు లేవు 83లో. కానీ మేమంతా రిపోర్టింగ్ చేసి అప్పుడున్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బందులు, అట్లాగే కొత్తగా ఎన్టీ రామారావు వచ్చారు కదా, అప్పుడు వచ్చిన దాన్ని బట్టి మేము అంచనా వేసాం. అప్పుడు 200 పైకి ఓట్లు సీట్లు వస్తాయి, 994 ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇప్పుడు ఈనాడు రాసింది నిజమైంది. ఏమంటే అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు, ఆనాటి ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు. కానీ సోషల్ మీడియా అడ్డగోలుగా ఏది పట్టేది రాసే అనేక పత్రికలు, మీడియా రకరకాల, అంటే పార్టీల పరంగా చీలిపోయాను. ఒకనాడు నిష్పక్షపాత మీడియా లేదు, నాకు దిక్కే ఉన్నది. అందుకని పత్రికలు, విశ్వపత్రికలను సృష్టిగా ఎన్నడో అన్నారు. మీడియా గురించి కూడా ఆయన బతుకుంటే ఏమన్నా వాడుకోవడం. కానీ పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం అనే నాన్న వెంకటేశ్వరరావు గారి సృష్టిని గౌరవించుకోవాలి. ఇప్పటికీ పత్రికలు కాదు, మీడియా మీద నమ్మకం ఉంది, నాకు ప్రేమ ఉన్నది. కానీ అది మెల్లమెల్లగా సందేహిస్తున్నాం. ఇవాళ సర్వే చూస్తే ఏ సర్వే నిజమైంది, ఏ సర్వే నిజంగా చూస్తే కేవలం ఇప్పుడు 3 నుంచి 7% చేయాలి. ఈ 2 ముందు పార్టీలు వదిలిపెడుతున్నాం. ఎన్నికలు వస్తాయి. సర్వశక్తులు అన్ని పార్టీలు పెట్టినాయి. కావాలేమో అత్యంత ప్రయత్నం చేస్తుంది. వ్యక్తుల పట్ల, వ్యక్తుల మధ్యన, అలాగే పార్టీల మధ్యన అట్లా చేసిన ఇది ఏమంటారు దాన్ని, ఒక వాయిస్ క్లారిటీ లేదండి. కొంచెం క్లారిటీగా లేదు. రైట్, అంటే రీసౌండ్ వస్తుంది కదా. అవును రైట్. రామ్మోహన్ గారు మాట్లాడదామండి, మీతో మళ్ళీ మాట్లాడతాను. కృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్పండి. విజయ్ గారు చెప్తాను, వినండి. ఎందుకంటే నేను మొత్తం చెప్పుకుంటే సహాయం చేసి ఏటో పార్టీకి, అందుకని ఒక 2 నిమిషాలు ముగిస్తాను. అట్లా అయితే లాభండి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్యన చావరేమో జరిగింది. 3 వ్యక్తులు, 3 వ్యక్తుల మధ్య. కానీ కిషన్ రెడ్డి గారు అప్పుడే ఏమన్నారంటే, ఇది రెఫరెండం కాకపోవడం, రెఫరెండం కాదనంటే వాళ్ళు ఆటలో అరటిపండులాగా నిలబడతారు. ఆటలో అరటిపండే కానీ అరటిపండు తొక్క చాలా ప్రభావితం చూపెడతాయి. మనం అరటిపండు కింద పడేస్తే, రోడ్డు మీద పడేస్తే కాలు దిగిపడుతున్నారు వాళ్ళు. అట్లాంటి పని అంటే ఇవాళ బీజేపీ 2 పార్టీలు గెలుపోవడంలో కీలక పాత్ర వహిస్తుంది. వాళ్ళు గెలవకపోయినా వీళ్ళు చెడగొట్టడానికి, ఎవరినో బాగుపడడానికి మాత్రం వాళ్ళు బతికొస్తారు. అట్లాంటి అంటే తక్కువ అంచనా వేస్తారు నేను, వాళ్ళ పాత్ర అదే అంటున్నారు. ఇటుపక్క 2 పార్టీలు కూడా ఇప్పుడు ఒక పక్క అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకు చావోరేమో. ఇటుపక్క కేటీఆర్ గారు వస్తుంది కానీ సీట్ అయితే తన సొంత, అప్పుడు తమ సీటు కదా, దాన్ని పోల్చుకోవద్దు కదా, వాళ్ళకున్నది. అన్నిటికంటే నేను కులము, మతము, డబ్బులు ఇవన్నీ ప్రభావిత అంశాలు ఏమున్నా అన్నిటికంటే తమ జీవితాన్ని మన మార్పు వచ్చింది అని ప్రజలు ఆలోచించేస్తాను. గురిజాల అప్పారావు గారి కన్యాకుమారి నాటకంలో జట్కా బండి వాటి ఏ ప్రశ్న అడుగుతున్నాడు, ఇవాళ ఆ జూబ్లీ ప్రజలు అదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను 3 రోజుల క్రితం నేను తిరిగాను. ఎందుకంటే
ప్రచార సమాప్తంగా ఉండొచ్చు కానీ బయటకు రావాల్సి ఉంటుంది. నా అంచనా ఏంటంటే ఎవరికి గెలిచినా ప్రజలు తెలవాలి చివరికి, కానీ ఎవరికి గెలిచినా కేవలం 5,000 ఓట్లతోనే గెలుస్తారని నేను అనుకుంటే. ఇరు పార్టీల మధ్యన ఇప్పుడు ఈ సర్వేలను నమ్మకం లేదు. ఇప్పటికి కూడా ఈ సర్వేలను 3 నుంచి 7 మైనస్ అంటే 2% ప్లస్ కానీ 2% మైనస్ కానీ రాదు కదా. ఇవన్నీ ఎవరిని ఎంతమంది ఇంటర్వ్యూ చేశారు, ఎంతమంది అడిగారు వీళ్ళు. నేను చెప్పాను కదా నా సొంతంలో వీళ్ళందరూ అడిగిందంటే శాంతిని బట్టి ఉంటుంది. 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుందని ఏ పార్టీ వాడని చెప్పిండా, అంతకుముందు బీజేపీ 3 వస్తాయని చెప్పి. కానీ ఇక్కడ అన్ని సర్వేలు ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి కదా రామ్మోహన్ గారు. ఒక్క నేను చూసినట్లో ఒక్కటి మాత్రం మిషన్ చాణక్య మాత్రం బీఆర్ఎస్ వైపు చూపించింది. 40 అది కూడా 40-41 మధ్యాహ్నం విజయ్ గారు. నేను అట్లా కాదు, ఈ సర్వే సిచ్యువేషన్ ఏంటి ఎంత అంటున్నాను. ఎంతమంది ఇంటర్వ్యూ, ఎంతమందితో మాట్లాడితే నిరక్షరాస్యులు, మహిళలు, మన పేదలు ఎప్పుడు కూడా చెప్పడం అంటున్నాను. వీళ్ళు అడిగినది నాలాంటి వాళ్ళం, మీలాంటి వాళ్ళం, రామ్మూర్తి గారు లేకపోతే కృష్ణారెడ్డి గారు వాళ్ళంటే మనం పార్టీ ఎవరో చెప్తాం కదా. ఇది వేరంటున్నది. అయితే ఇందులో నేను తప్పట్టేది ఏంటంటే ఇప్పటిదాకా సర్వేలు జోష్యంలాగా మారిపోయింది. చాలా వరకు అండి ప్రతిసారి సర్వే జోష్యంలాగా మారిపోయింది. చెప్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలుస్తుందని చెప్పింది ఎవరైనా 67 సీట్లు వస్తాయని చెప్పిందా? మొన్న బీజేపీ గెలిచినప్పుడు కూడా అన్ని సీట్లు బీజేపీకి వస్తాయని వాళ్ళని చెప్పిందా? ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 20 వస్తాయని కదా. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవాళ సర్వే దగ్గర వచ్చేసి చెప్పినంత మాత్రాన ఇవన్నీ జోష్యాలు చెప్పడం లేకపోతున్నాను. ఈ 2 పార్టీలకు పరస్పరం గట్టి పోటీ ఉన్నది. రెండింటి ఏది వచ్చినా 5,000 దాటదు. అది బీజేపీ కీలక పత్రం అవుతుంది. బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటారో ఎన్ని ఓట్లు తీసుకుంటారో దాన్ని బట్టే ఉంటుందని నేను అనుకుంటాను సార్. సరిపోతుంది కదా, ఇంకొక 45 గంటలు లేకపోతే ఈ టైం కల్లా ఈ టైం కల్లా మొత్తం తెలిసిపోతుంది. రైట్. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో సర్వేలన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపే చూపిస్తున్న పరిస్థితి. బీజేపీ 2వ స్థానంలో కాదు 3వ స్థానంలో ఉంది. దీన్ని ఎలా చూస్తారు సార్? ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికల్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఏంటంటే నిన్న జరిగిన ఎలక్షన్లో జరిగిన సంఘటనలను ఇవన్నిటిని విశ్లేషించుకున్న తర్వాత ప్రజా అభిప్రాయానికి కానీ ప్రజలు స్వచ్ఛందంగా పోయి ఓట్లు వేద్దామనే పరిస్థితి నుంచి భయపడే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేయడము, అలాగే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడము, అలాగే ఏవైతే కొద్దిగా గొప్ప బలహీనంగా ఉండి పోటీ చేసిన అభ్యర్థులను భయపెట్టించే విధంగా ప్రవర్తన చేయడము, అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. అది స్పష్టంగా కనబడుతుంది. ఒక అభ్యర్థి తండ్రి పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి ఒక కార్యకర్తల మీద చేయి చేసుకున్నాడు అంటే, ఈ మధ్య కాలంలో నేను గత 15-20 సంవత్సరాల నుంచి క్షుణ్ణంగా ఈవీఎంలు వచ్చిన నుంచే ఎదుగుతున్నాము. ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ జరిగేది ఎక్కడో ఒక 200-300 అంటే మన తెలంగాణ మొత్తంలో ఎలక్షన్ జరిగితే ఓ 10-15 నియోజకవర్గంలో చెదురుమదురు సంఘటనలు జరిగినాయి అంటుంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున దాడులు కానీ, దౌర్జన్యం కానీ, అధికార దుర్వినియోగం కానీ, ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో మేము చూసిన దాఖలాలు లేవు. అంటే దీనికి పూర్తిగా ప్రజా అభిప్రాయానికంటే ఎక్కువ వాళ్ళు ఏదైనా చేసి మేము గెలవాలి అంటే మనం ఓడిపోతున్నాం కనుక అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుందని చెప్తున్నారా? అక్కడ మనం అందరం చూసినాం సార్. ఓటమి గెలుపు అనేది సహజం. ఇవాళ ఓడినోళ్ళు రేపు గెలుస్తారు. మనము వరల్డ్ కప్, మహిళా ఉమెన్స్ కప్ గెలిచిండ్రు. 2-3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఫైనల్ మ్యాచ్లో కూడా మనం గెలిచినాం అనేది పుంజుకోవడానికి, ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో అధర్మంగా, అనైతికంగా ఉండకూడదు అనేది అభిప్రాయం సార్. దీంట్లో మీరందరూ నిన్న మీ మీడియా మొత్తం పోయింది. మీ రిపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ఏం చేయండి. ఎన్ని మన దాంట్లోనే క్లిప్లింగ్లన్నీ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర అలజడి, బెదిరింపులు, పోలింగ్ ఏజెంట్లను కూర్చొనిపోవడము, అక్కడ ఉండి వాళ్ళకు అక్కడ ఇక్కడ 100 మీటర్లు 200 మీటర్లు తర్వాత అన్ని పార్టీల పోటీ చేసిన అభ్యర్థులు అన్ని పార్టీల నాయకులు కూర్చొని స్లిప్పులు వంచడము, వాళ్ళకు డైరెక్షన్ చేయడము, ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయా లేదా అని అడగడము, స్లిప్పులు ఇచ్చినాయి ప్రాపర్గా పోతున్నారా లేదా తీసుకోవడం ఉంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా పార్టీ కాంగ్రెస్ నాయకులు, గుండాలు అక్కడికి పోయి వాళ్ళని బెదిరించుడు, ఇక్కడ మీరు కూర్చోవద్దనుడు, పోలింగ్ బూత్ లో కూర్చున్న వాళ్ళను కూడా కొంతమంది ఓటు వేయడానికి పోయి
మీ బెదిరించుడు, ఎంఐఎం నాయకులు గుండాల రూపంలో ఆ, దొంగ ఓట్లను తీసుకెళ్లి ఒక బురకాలు పెట్టేసి అందులో ఎవరు పోతున్నారు ఏంది బురక ఎత్తి సూచించకుండా ఫేస్ సగం మాస్క్ చేసుకుని వీళ్ళు కృష్ణారెడ్డి గారు, మీరు చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు కూడా చెప్తున్నారా? ఒకటండి, 14వ తారీఖు నాడు ప్రజా అభిప్రాయం వస్తుంది. ఈ ఓకే, 14వ తారీఖున ఖచ్చితంగా ఫలితం వస్తుంది, ఆ రోజు అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కానీ ఒకవేళ మీ దృష్టిలో కానీ బీజేపీ ఏ స్థానంలో ఉంటుంది? మొదటి ప్లేస్లో ఉంటుందా, మూడో ప్లేస్లో ఉంటుందా, రెండో ప్లేస్లో ఉంటుందా అనేది క్లియర్గా చెప్పండి. సార్, మేము పోటీ చేసింది గెలుస్తాము అనే దాని మీదనే పోటీ చేశాము. మాకు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు సోషల్ మీడియా వైపు చేసి బాధలకు వచ్చేసి నేను ఇంత చదివినా అంత చదివినా 20 పేపర్లలో 10 క్వశ్చన్స్ రాయమంటే 20 క్వశ్చన్స్ రాసిన అని చెప్పేసి నేను పాస్ అవుతా అని చెప్పేసి ఒక ఆన్సర్ షీట్లు 10 నింపినా అని చెప్పి ఒరేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఏ క్వశ్చన్ కు ఏ ఆన్సర్ రాయనో అది రాసి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకే నికాసైన ఓటింగ్ వస్తుంది, వాళ్ళే గెలుస్తారు. కాబట్టి మార్కులు వచ్చినట్టు మేము కూడా అలాగే గెలుస్తాము. నిన్న వీళ్ళు ఓడిపోతామని వాళ్ళు అలజడి చేసిండ్రా, వీళ్ళు అలజడి చేసిండ్రా, అది ప్రజలు చూస్తున్నారు. మాకున్నది, మేము పోటీ చేసింది, మేము గెలుస్తాము. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అక్కడ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు అనేది మేము కోరుకుంటున్నాము. అదే జరుగుతుందని మేము అంటున్నాము. ఇంకొక అంశం, ఇందాక మన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి, మాట్లాడిన దానికి, ఓటు చోరు అనే దానికి నిన్న స్పష్టంగా దొంగ అని వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు నిన్న ఎంత ఓటు చోరు చేసిండ్రు, ఎన్ని దొంగ ఓట్లు వేసిండ్రు, ఎన్ని బుర్కాలు కప్పించి ఒక ఇంట్లో 10 ఓట్లను చేసి ఒకటే అడ్డం మనిషి పోయి 10 ఓట్లు ఎలా వేసిండ్రో ఇది మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది. జూబ్లీహిల్స్ ఉన్న ప్రజానికం చూసిండ్రు. దొంగ అని అరుచుకుంటా ప్రజలను అంటే బీజేపీనో ఇంకా మిగిలిన పార్టీలను బదనాం చేసుకుంటూ కూర్చోవడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి? దీనికి త్వరలోనే వాళ్ళకు గుణపాఠం చేస్తారు. ఈ ఒక్క ఎన్నికతోటి వాళ్ళ కొరిగేది లేదు, మా కొరిగేది లేదు, ఎవరికి ఏం జరిగేది లేదు. రాబోయే రోజులలో ఎవరైనా అనేది శిశుపాలుని తప్పులు కృష్ణుడు ఎంచినట్టు తెలంగాణ ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీ తప్పులను ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ పాలన చాలా ఘోరంగా ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది, ఈ ఉప ఎన్నిక గెలవడం చాలా కష్టమనేది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పదే ప్రచారం చేశాయి, హైడ్రా విషయంలో ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక ఒకవేళ కాంగ్రెసే కనుక 14వ తారీఖున వచ్చిన ఫలితాల్లో గెలిచింది అంటే కూడా దీనికి రెఫరెండంగానే చూసుకోవచ్చా దీన్ని? అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తిరుగుండదు అనే ప్రచారం జరిగింది కదా ఒకవేళ గెలిస్తే. సరే, ఇదంతా మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ప్రజా అభిప్రాయం లేదనేది అందరూ మాట్లాడారు, అన్ని పార్టీలు మాట్లాడారు, ప్రజలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు గెలిస్తే పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినట్టు. ఒకటి, పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. రెండోది, ఎంఐఎం తోటి రాత్రి అంటే చీకటి ఒప్పందం చేసుకున్నారు. మూడోది, అనైతికంగా సమహేతుకం కానిది మా ఒక వర్గానికి ఓట్ల గురించి మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, రాజ్యాంగ పదవిలో ఏది లేని వ్యక్తికి రాత్రి. కృష్ణారెడ్డి గారు, ఒక్క మాట చెప్పండి నాకు. ఎన్నికల వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టుకుంటుంది అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుందా? సార్, నేను ఎన్నికల సంఘాన్ని పెట్టుకున్నారని ఎక్కడ మాట్లాడలేదు సార్. పోలీసు వ్యవస్థను, రెండోది ఎంఐఎం తోటి కుమ్ముక్కవడము, మూడో అంశము ఒక వర్గం ఓట్ల గురించి ఎట్లాగా ఓడిపోతున్నామో అక్కడ ఏదన్నా ఓటు చేసి అనైతికంగా అయినా సరే మేము గెలవాలనేది ఒక రాజ్యాంగ అంటే ప్రజాస్వామ్యయుతంగా గెలవని వ్యక్తికి ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఒక వర్గం ఓట్లను దండుకోవడానికి అనైతిక ఎన్నికల స్ట్రాటజీలో ఏమైనా చేస్తారు వాళ్ళు. ఎన్నికల్లో గెలవాలంటే రకరకాల ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి. ఇప్పుడు అజరుద్దీన్కి మంచి పదవి ఇవ్వడంలో భాగంగా ఎన్నికల వ్యూహాల్లో భాగమే అయి ఉండొచ్చు, అది తప్పేమీ కాదు కదా సార్. తప్పు ఒప్పు అనే దాంట్లో 2 అంశాలు సార్. తప్పు జరిగేది తెలిసి జరిగితే అది క్షమించరాని నేరం, తెలియక జరిగితే క్షమించే నేరం. ఇది తెలిసి ఒక సామాజిక వర్గాన్ని ఓట్లు దండుకోవడానికి
అనైతికంగా చేసింది. ఇంకొకటి మీరు అంటున్నారు గెలవడానికి ఏదైనా చేయొచ్చు అనేది. గెలవడానికి అనే దాంట్లో ఒకటి సార్, ప్రజాస్వామ్యయుతంలో మనము ఇప్పుడు ఒక మనిషి పాస్ అవ్వడానికి ఎగ్జామ్ లో కాపీ కొట్టి పాస్ అయినా అది నైతికం అంటే అది తప్పు అవుతుంది సార్. అది ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే మీకు. ఇప్పుడు వాళ్ళు చేసింది నైతికంగా చేస్తారు, రాజ్యాంగ ప్రకారమే చేశారు కదా. ఇప్పుడు ఇదేమి దొంగచాటుగా తీసుకొచ్చి చేసింది కాదు కదా. ఇది రాజ్యాంగబద్ధంగానే అతనికి మంత్రి పదవి ఇచ్చారు, అందులో తప్పేముంది. కాపీ కొట్టడానికి, కాపీ కొట్టి రాసిన వాడికి దీనికి ఎలా పోలుస్తారు? సార్ ఇందులో కాపీ కొట్టిన దాంట్లోనే మనకు అంశం ఉన్నది సార్. పట్టుకుంటే కాపీ చేసింది అన్నట్టు, పట్టుకున్నాడు అంటే వాడు నిశ్చింతగా చదివి పాస్ అయినట్టు. ఇవాళ ప్రజలకు ఓట్లేస్తే గెలవని వ్యక్తి ఒక ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేల ద్వారానో స్థానిక సంస్థల ద్వారానో గవర్నర్ కోటనో ఎమ్మెల్సీ కావాల్సిన వ్యక్తి కాలేడు. అయినా ఆయనకు పాస్ మార్కులు ఇచ్చిండ్రు అంటే అయితే పేపర్ దిద్దేవాళ్ళే అన్న తప్పులు కావాలి, అంతే కదా సార్. ఆ అంశమే మేము మాట్లాడుతున్నాము. అనైతికంగా జరిగింది. దీన్ని తప్పులు తెలంగాణ ప్రజలు శిశుపాలను తప్పును ఎంచినట్టు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తప్పులను ఎంచుతున్నారు. రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారు. ఈ ఒక్క ఎన్నికతోటి వాళ్ళకు పూర్తి స్థాయిలో జరిగేదేం లేదు, వాళ్ళ ప్రభుత్వం గుర్తించేది లేదు, అలా ప్రభుత్వం నిలబడేదేం లేదు. తెలంగాణ ప్రజలను ఎట్లా కానీ ఏదైనా ఇండైరెక్ట్ గా కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలుపుని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. మేము ఒప్పుకుంటలేం సార్. మేము ఏంటంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఎవరి గెలుపును ఒప్పుకోము. జరిగిన అంశాలను అక్కడ జరిగిన దాని మీద మేము ఇచ్చేస్తున్నాము. ఇక సర్వేలు అంటే రోజుకొక సర్వే ఉంటుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు తెప్పించుకుంటున్నారు, రిపోర్ట్లు పెడుతున్నారు, పేడ్ ఛానల్స్ పెట్టుకున్నారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఒక్కొక్క పార్టీ 10-15 అకౌంట్లు పెట్టుకొని మేము సర్వేలు అంటున్నారు. కానీ ఒక్కటి సార్, మనము సర్వే అనేది ఓటేసుడు 5:30-6 గంటలకు వేయించారు. 7 గంటలకల్లా సర్వే వేసింది. ఓటరు నాకు తెలిసిన నేను చూసినది, నేను కూడా పోల్ మేనేజ్మెంట్ చూసినాను, నేను 3 ఎలక్షన్లకు ఇన్ఛార్జీలకు పనిచేసినాను. ఓటరు ఒక్కొక్కసారి 10% ఆఫ్ ది పీపుల్ పోలింగ్ అక్కడ వెళ్ళి ఈవీఎం నొక్కేంత వరకు కూడా డిసైడ్ చేసుకోరు. అక్కడికి వెళ్ళినప్పుడు తాటను బట్టి ఒక 5-10% డివేట్. అవును, ఇంతకుముందు రామ్మోహన్ గారు అదే అన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు చెప్పిన దానికి వేసి ఉండకపోవచ్చు కూడా. వాళ్ళకి నచ్చిన పార్టీకి వేసి బయటకు వచ్చి మీకే అని చెప్పొచ్చు. అక్కడ మందిని చూసేసి వాళ్ళ మనుషులను చూసేసి మీకే అని చెప్పింది ఉంటది కూడా. ఎందుకంటే ఎవరిని తోటి ఏం సమస్య ఉంటుందో ఆల్రెడీ రౌడీలు గుండాగిరి చేయని ఇక్కడ రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ తలకాయ నొప్పి ఎందుకు, నువ్వు కనబడితే నీకేసినంటారు, నేను కనబడితే నాకేసినంటారు. ఆ వివరమును 14వ తారీఖు నాడు రేపు ఒక రోజు పూట గడిస్తే ఎల్లుండి పొద్దుటికల్లా మనకు ఈ టైం కల్లా మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఎక్కడ ఏ బూతులలో ఇప్పుడు అంటే మనకు ఇంకొక అంశం సార్, ఇంత దౌర్జన్యం జరిగింది, దొంగ ఓట్లు జరిగినాయి అనేది ఏ బూత్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తుంది, ఏ పార్టీలో ఎవరికి ఏ బూత్లో లీడ్ వచ్చిందో తెలుస్తుంది. దాని మీదకెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు నైతికంగా గెలిచిందా అనైతికంగా గెలిచిందా అప్పుడు మనం కూడా చర్చిద్దాము, ఇబ్బంది ఏం లేదు సార్. రైట్ సార్, రైట్. మనతో పాటు రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామూర్తి గారు నమస్తే అండి. సార్, ఎగ్జిట్ పోల్స్ మీరు ఎలా చూస్తారు? బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి, కానీ మీరు చాలా ఆశలు పెట్టున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని ద్వారా రాబోయే రోజుల్లో అధికారం చేపడతామని కూడా పదే చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ 2వ స్థానంలోకి మేము నిలబెట్టాలని ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి నమస్కారం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, వాస్తవాలు చెప్పాలంటే నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పాతర వేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఎన్నికల ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని మొత్తం ఏకపక్షంగా వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళ చేతిలోకి తీసుకొని, నాకు రీసౌండ్ వస్తున్నదండి, చాలా డిస్టర్బ్ అవుతున్నది. అవునా, మీకు రీసౌండ్ వస్తుందా? యా, ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్. ఓకే, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? ఎయిర్ ఫోర్స్ కాదండి, మామూలుగా బ్లూటూత్. ఓకే అండి, నేనేమంటున్నా అంటే ఎన్నికలను అపహాస్యం చేసింది కంప్లీట్ గా. అది ఏమైనా కానీ ఏదైతే వాస్తవంగా ఎన్నికల ప్రాసెస్ చూసుకుంటే, ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల వరకు వాస్తవాలు కొన్ని మాట్లాడుకున్నాం. ఎందుకంటే 2014లో జరిగిన ఎన్నికల్లో 56.85% ఏదైతే పోలింగ్ అక్కడ అయింది.
దాని తర్వాత అప్పుడు ఏదైతే ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇంకా సీన్ మీద లేడు కాబట్టి కొంచెం 50 చిల్లర 56 దాకా పోయింది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ ఎంటర్ అయిండో రాజకీయాలకు అప్పటి నుంచి భయభ్రాంతులకు గురి చేసి అసలు ఎన్నికల మీద అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు కనీసం వాళ్ళకి ఏంటంటే ఎందుకు ఓటేయాలరా అన్న పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే చూద్దాం 2018లో పోటీ చేసినప్పుడు 47.2% పడిపోయింది. దాని తర్వాత 2023లో పోటీ చేసినప్పుడు 47.58% పడిపోయింది. ఈ రోజు కూడా ఏదైతే 48.47, ఎందుకంటే దాదాపు 51.53% ప్రజలు ఎన్నికలు వేయాలన్న ఇంట్రెస్ట్ కోల్పోయింది. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ రౌడీజంలా గుండాయిజంలా అల్లల్లల్లా పోయి అనవసరంగా ఇబ్బంది పడాలి, ఆ లైన్లు నిలబడితే వాడోడు కూర్చోడు వీడోడు కూర్చోడు ఈ తలకేలో పెందుకన్న ఆలోచనకు ఏదైతే ఆ నియోజకవర్గ ప్రజలను తీసుకొచ్చిండు నవీన్ యాదవ్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అయిండో ప్రజాస్వామ్యం అన్నది నియోజకవర్గంలో చచ్చిపోతున్నది. వాళ్ళ నాన్న ఎక్కడ ఉండాలి? పోలీస్ స్టేషన్లు ఉండాలి. బ్యాండ్ ఓవర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయించి మన తర్వాత బ్యాండ్ ఓవర్లకే తీసుకోవాలి. కానీ అక్కడ పోలీసులు ఏకపక్షంగా మొత్తం ఏదైతే గవర్నమెంట్ కు ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కండువా వేసుకొని కార్యకర్తల్లాగా పనిచేసి మొత్తం కంప్లీట్ గా ఎన్నికల విధానాన్ని ఎన్నికలు జరిగే ప్రాసెస్ ను మొత్తం కంప్లీట్ గా అపహాస్యం చేసిండు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కంప్లీట్ గా నియోజకవర్గంలో చంపేసింది. కానీ అదే పోలింగ్ విధంగా శాతం పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇదంతా నవీన్ యాదవ్ రౌడీయిజం వల్లనే మీరు అంటున్నారు. Yes, మరి గతంలో yes, కూడా 100%. జూబ్లీ హిల్స్ లో 49కి అటు ఇటులోనే అయింది తప్పించి 50% కూడా ఎప్పుడు అయిన సందర్భం లేదు. 2014 లేదండి, నేను ఒక్క నిమిషం చెప్తాను. 2014లో 56.80% అయింది, 56.85. దాని తర్వాత ఈయన పోటీ చేసినప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు 47% ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్రెస్ట్, ఈయన వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు ప్రజలు. క్లియర్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఓటు వేయనీకి వచ్చే వ్యక్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు కూడా చూసుకోవచ్చు. మొత్తం భయభ్రాంతులకు గుణం. ఎందుకంటే టీ షర్ట్ల మీద కూడా 2వ నంబర్లు వేసుకోవడం, అదే విధంగా పోతున్న వాళ్ళని చేయి గుర్తుకు ఓటేయమనడం, ఒకవేళ మహిళలు ఉంటే మహిళలను తిట్టడం, అపహాస్యం చేయడం, కంప్లీట్ గా ఏదైతే మొత్తం భయభ్రాంతులకు గురి చేసి మేము గెలిస్తే గెలవాలి, లేకపోతే అవతలోడు గెలవద్దు అంతే తప్ప ఒకవేళ మీరు ఓటేయకపోతే ఇళ్లకి వచ్చి మీ పిల్లల ముందు కొడతామని మాట్లాడితే ఇంకెక్కడదండి పరిస్థితి? ఇంకెక్కడన్నా ప్రజాస్వామ్యం? ఇక్కడేందని ఈ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఓపెన్ గా ఈ రోజు నుంచి అది నిన్నటి నుంచి వాస్తవంగా ఓటు చోరీ గురించి మాట్లాడదు. ఓటు చోరీ గురించి మాట్లాడితే దేశ ప్రజలు వాస్తవంగా చెప్పుతూనే కొడతారు ఇక. ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి. నువ్వు పరిపాలన ఉన్న కాడ, మీ పార్టీ పరిపాలన కాడ ఇంత ఎన్నికలు అపహాస్యం చేసిన మొత్తం దొంగ ఓట్ల కట్టలు దొరికినాయి. కంప్లీట్ గా దొంగ ఓట్లు వేసిళ్ళు, అదే విధంగా రిగ్గింగ్ పాల్పడ్డారు. ఈ విధంగా నువ్వు నీ ప్రభుత్వం ఉన్న కాడ రిగ్గింగ్, అదే విధంగా దొంగ ఓట్లు చలామణి అవుతుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు, దేశవ్యాప్తంగా నువ్వు తిరిగే హక్కు లేదు రాహుల్ గాంధీకి. కానీ ముఖ్యంగా ప్రలోభాలు పెట్టారు, లేకపోతే నవీన్ యాదవ్ భయపెట్టాడని చెప్తున్నారు. కానీ మీరు ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు అనేది వాస్తవం కాదా? కానీ కాంగ్రెస్ స్ట్రాటజీ, కాంగ్రెస్ స్ట్రాటజీ కూడా మనం గమనించాలి. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత పరిణామాలు మారాయి. దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ పరిధిలో, ముస్లింల ఓట్లు. అవన్నీ ఏకపక్షంగా పడతాయని మనకు అందరికీ తెలిసిందే. ఎంఐఎం కూడా దానికి సపోర్ట్ చేసింది. అలాగే తన బీసీ లీడర్ కూడా అవడం వలన, అలాగే అధికార పార్టీ అవడం వలన ఇన్ని బెనిఫిట్స్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కదా. ఇవన్నీ ఉపయోగపడలేదా? కేవలం రౌడీజానికి మాత్రమే భయపడి ఓట్లు వేయలేదా జనాలు? అజారుద్దీన్ అన్న విషయం మాట్లాడుకుంటే వాస్తవంగా అడకత్తర పోకవక్క ఆయన వచ్చేది లేదు, పోయేది లేదు, ఆయన పగిలిపోయేది వాస్తవం. ఎందుకంటే అటుకెళ్ళి పైనుంచి కిందికెళ్ళి ఒత్తేస్తే మొత్తం 2 పక్కలుగా వల్లిపోతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. ఆయనది ఇంకోటి ఏంటంటే ఆయనది ఏదైతే గవర్నర్ గా సబ్మిట్ చేసిందో అది పెండింగ్ లో ఉన్నది. ఆయన అయ్యేది లేదు. 6 నెలల్లో ఖచ్చితంగా ఆయన ఏదైతే ఎమ్మెల్సీ కావాలి, అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మంత్రి పదవి ఊడుతుంది అంతే తప్ప. కానీ ఎన్నికల కోసం ఒక వాస్తవంగా గొర్రెను తయారు చేసి ఆ గొర్రెను అడబెట్టలే అంతే తప్ప. అది 6 నెలల్లో బలి పశువు కాకుండా మానదు అంతే తప్ప. కానీ ఇప్పుడు ఏంటంటే ముస్లింల ఓట్లు అంటే వాస్తవాలు చెప్తున్నా. సరే, ఎంఐఎం కు కొంత ఓటు బ్యాంక్ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఉండొచ్చు. ఒక కులం అన్నప్పుడు, ఒక మతం అన్నప్పుడు ఏకపక్షంగా ఎవరు ఓట్లేరండి. ఎందుకంటే గతంలో కూడా మీకు గెలిచినాం కదా అడండి. ఇప్పుడు ఏంటంటే ఆడ ఓన్లీ వీళ్ళ మద్దతు ఉంటేనే, ఎంఐఎం మద్దతు ఉంటే గెలుస్తాం, ఎంఐఎం మద్దతు లేకుంటే గెలవమంటే గతంలో కూడా మీకు గెలిచి చూపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా గతం పోతే కూడా ఎంఐఎం ఎంఐఎం సరే, మీరు చెప్తున్నట్టు ఏకపక్షంగా ఎక్కడ ఉండదని చెప్తున్నారు కదా. మరి ఎంఐఎం పోటీ చేసే 7 స్థానాల్లో ఎప్పుడు ఏకపక్షంగా వాళ్ళే గెలుస్తారు కదా. ఒక చిన్న విషయం మాట్లాడతా. నవీన్ యాదవ్ ఏదైతే విమానం గుర్తు మీద పతంగి గుర్తు మీద పోటీ చేసిండు. ఎందుకంటే వాళ్ళ పతంగి గుర్తు కాబట్టి ఏదైతే ఎంఐఎం నుంచి మరి గెలిచిండా అండి? గెలవలేరు. మొత్తం ముస్లింలను ఓటేయాలి కదా. గురించి మాత్రమే మాట్లాడలేదు నేను.
ఇప్పుడు ఎంఐఎం చెప్పండి. పోటీ చేసే 7 స్థానాల గురించి కూడా చెప్తున్నాను నేను. అక్కడ నిజంగానే ఏకపక్షంగా ఒకరికి ఓటేయరు అనుకుంటే కనుక అక్కడ ముస్లిం డామినేషన్ ఉంటుంది. ఎప్పుడు పోటీ చేసినా ఆ 7 స్థానాల్లో ఆ ఎంఐఎం తప్పించి ఇంకో పార్టీ గెలవదు. ఇది వాస్తవం కాదా? ఏకపక్షంగా చెప్తున్నాను నేను. నియోజకవర్గాల్లో పరిస్థితులను కూడా మనం అంచనా వేసుకోవచ్చండి. పూర్తిగా వన్ సైడ్ ఉన్నాయి, మొత్తం ముస్లిమ్స్ ఉన్నాయి. వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోనికి మేము ఉన్నామని వాళ్ళని నమ్మిస్తూ వాళ్ళ అజ్ఞానంలోకి దించిన ఏదైతే పార్టీ ఎంఐఎం పార్టీని దాటి, ఎందుకంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా, బ్యాంకులు లేకుండా, వాళ్ళని తెలివి లేకుండా చేసిన పార్టీ ఏదైతే ఉన్నదంటే వాస్తవంగా ఎంఐఎం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ 10th వరకే చదువుతారు. 10th తర్వాత ముందుకు పోనీయరిగా అక్కడ మెకానిక్ లో లేకపోతే ఇంకో షాప్ లో పని చేసుకొని బతారు. వాళ్ళు ఏదైతే మొత్తం బయటకు వచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళు ఒక సెక్షన్ దాటి పైకి వస్తే మాత్రమే అక్కడ మార్పు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని పూర్తి అజ్ఞానం దించాలి. ఎందుకంటే ఎంఐఎం పార్టీ మాత్రమే ముస్లింల కోసం పనిచేస్తున్నది, ఇంకా మిగతా పార్టీలు కావని ఏదో ఒక అజ్ఞానం దించారు. ఆ అజ్ఞానం పోవాలంటే చదువు ఒక్కటే. ఆ చదువును కంప్లీట్ గా వాళ్ళకి అందించే క్రమంలో వాస్తవంగా అక్కడ ఉన్న పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ ఏదైతే పూర్తిగా ఫెయిల్. ఎందుకంటే వాళ్ళు పాస్ అయ్యారు, రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందిలు తప్ప ఏదైతే వాళ్ళు ఆర్థికంగా అదే విధంగా ఎడ్యుకేషన్ లో కంప్లీట్ గా వెనక. మరి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, మరి ఆ చైతన్యం ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? 100% మేము ఓపెన్ గా చెప్తున్నాం. మా అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసుకున్న ఏకైక పార్టీ మా పార్టీ. ఎందుకంటే మేము ఆలయం కట్టాం, అదే విధంగా సచివాలయం కట్టాం, అదే విధంగా ముస్లింలకు ఏదైతే ఇమాంలకు మౌజీలకు శాలరీస్ ఇచ్చినాం, అదే విధంగా ముస్లిం పేద విద్యార్థులకు ఎన్ని రకాలుగా మేము గురుకుల విద్యాలయాల్లో సపరేట్ గా మైనార్టీ హాస్టల్స్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేషన్. రామూర్తి గారు మీరు ఏమన్నా కూడా ఫైనల్ గా ఎంఐఎం అన్ని పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఉంటుంది. గతంలో మీరు అంతే, ఇప్పుడు కాంగ్రెస్ అంతే, రేపు మళ్ళీ మీరు వచ్చిన ఎంఐఎంతోనే ఉంటారు. అది క్లియర్ కట్. చిన్న విషయం చెప్తా. మాకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా గౌరవ కేటీఆర్ గారు వాళ్ళని వ్యతిరేకించండు. మీరు అవసరమైతే పాత వీడియోలు తెప్పించుకోండి. ఎందుకంటే తప్పు చేస్తే తప్పు అంటాం, రైట్ చేస్తే రైట్ అంటాం, అంతే తప్ప కానీ గుడ్డిగా పోయే పార్టీ మాది కాదు. ఎందుకంటే సమాజం మొత్తం మంచిగా ఉండాలి, అన్ని సెక్షన్స్ బాగుండాలి అన్నది మా ఉద్దేశం, అంతే తప్ప కానీ మాకు ఎక్కడ కూడా బేసిజాలు లేవు. మేము తెలంగాణ పౌరుల కోసం తెలంగాణలో ప్రజాస్వామ్యం నిలిపినాం, అంతే తప్ప కానీ ఎక్కడ కూడా అపహాస్యం చేయలేదు. ఎన్నికలు జరగవచ్చు, ఉప ఎన్నికలు చాలా దిక్కులు జరిగినాయి, ఉప ఎన్నికల్లో మేము సత్తా చాటినాం. ఏదైతే కొన్ని ఎన్నికల్లో మా దాంట్లో అంతర్గతంగా కుంపడి పెట్టి ఏదైతే కంప్లీట్ గా బయటికి పోయిన సందర్భాల్లో హుజరాబాద్ ఎన్నికలు కూడా చూసుకోవచ్చు. అక్కడ కూడా ఏంటంటే మా దాంట్లో మా వ్యక్తితో మా పోరాటం, అంతే తప్ప కానీ ఇక్కడ వేరే పార్టీతో నచ్చి మనం కొట్లాడలేదు. వాస్తవంగా వేరే పార్టీతో కొట్లాడినప్పుడు కానీ ఓపెన్ గా మాట్లాడితే చనిపోయిన దగ్గర కొన్ని దిక్కులు మేము పోటీ చేయకుండా కూడా ఉన్నాం. ఎందుకంటే మానవత్వంగా మెదిలినాం, అంతే తప్ప కానీ మేము పూర్తిగా అప్రజాస్వామికంగా అయితే పోలేదు. రైట్. రామ్మోహన్ గారు, ముఖ్యంగా పోలింగ్ శాతం తక్కువ నమోదైతే కనుక ఖచ్చితంగా అధికార పార్టీకే బెనిఫిట్ ఉంటుందనేది మొదటి నుంచి ఉన్న అలాగే ఇప్పుడు నిజంగానే పోలింగ్ శాతం తక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. పోలింగ్ శాతం తక్కువ విజయ్ గారు చాలా కారణాలు. ఈ కానే కాదు, ముందు 2 ప్రశ్నలు వేస్తారు. రామూర్తి గారికి వేసిన ప్రశ్న కూడా నేను తీసుకొని చెప్తాను. ఎంఐఎం 7 సీట్లలో ఎందుకు గెలుస్తుందంటే అక్కడ మొత్తం ముస్లిం పాపులేషన్ 3 పార్టీలు, ఒక బీజేపీ తప్ప తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారంలో ఈ 3 పార్టీలే కదా, బీజేపీ ఎప్పుడు లేదు కదా. 3 పార్టీలు కూడా ముస్లింలను సంతృప్తికరణ రాజకీయాలు చేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఏం చేస్తే ఆగడాన్ని భరించింది. ఒక అవకాశవాద పార్టీ ఎంఐఎం. అది ఎవరు అధికారులతో వాళ్ళతో అంటగాగింది. ఎంఐఎం మాత్రమే అవకాశవాద పార్టీ కాదు, ఎంఐఎం ఏ పార్టీ వచ్చినా సరే ఆ పార్టీని అవకాశవాదంగా తీసుకుని వాళ్ళు కూడా మద్దతు తీసుకున్న మాట వాస్తవమే కదా. అన్ని పార్టీలు అవకాశవాదమే. ఏం చెప్పండి, 3 పార్టీలు వాడుకుని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏది కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే గట్టిగా ఎదుర్కొన్నారు. చాలా 1 ఇయర్ ఉన్నా సరే ఎంఐఎం దగ్గర రాలేదు. ఒకటి. రెండోది మధు అని మనకు సిపిఎం నాయకుడు దెబ్బలు పడి వచ్చాడు. నేను కూడా అక్కడ ఎంపీటీ పార్టీ కూడా ఒక ఎంఐఎం లేదు. ఎంపీటీని కూడా నమ్ముతలేదు అంత ముస్లిం, అంత మూఢత్వంలో ఉన్నారు. మూఢత్వం కంటే వాళ్ళ అవకాశం వాళ్ళతో 3 అధికార పార్టీలు 3 సార్లు, ఇప్పుడు 3 కూడా అధికారంలో కూడా కాంగ్రెస్ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. ఈ 3 పార్టీలు కూడా అవకాశవాదంతో ఆ పార్టీ అంతగా తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రయోజనం నెరవేరుస్తారు. వాళ్ళ ప్రయోజనాలకు ఏ పార్టీ అది. రైట్ సార్, మీది ఆడియో పోయినట్టుంది. పర్సెంటేజ్ ఎంత తక్కువ చెప్తే నేను ఏమంటానంటే పర్సెంటేజ్ తక్కువడానికి కేవలం వీళ్ళు చూసే వాళ్ళు చూసే బెదిరుడు కాదు. రామూర్తి గారిని గౌరవం ఉన్నది. కానీ అక్కడ 1,00,000 మంది ఓటర్లు లేరండి.
మేము 99 నుంచి ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్లు ఎన్నికల నిఘా వేదిక తరఫున మేము పరిశీలన చేస్తున్నాం. 99 నుంచి 99 నుంచి మొదలు పెడితే ఆనాడు నగరాల్లో 30-40% ఓటర్లు లేరు. వాళ్ళందరూ 2-3 చోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏమంటారు దాన్ని అడ్రస్ మారిన వాళ్ళు ఉన్నారు, అడ్డకుండి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా వరకు మెరుగైంది. ఇప్పటికి కూడా జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 1,00,000 మంది నేను చెప్పిన 3 కారణాలు లేరు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడికో పోయిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 చోట్ల బోటుకు ఉన్నవాళ్ళు, వరంగల్ లో కరీంనగర్ లో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 1,00,000 మంది లేని ఓటర్లు పట్టుకుంటే ఎప్పుడైనా ఇది హైదరాబాద్ నగరంలో ఎందుకు పోలింగ్ శాతం తక్కువ అనిపిస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే మొత్తం రాష్ట్రంలోనే ఇప్పుడు ఏదైతే ఓటర్లు ఉన్నారో 3.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 3 కోట్ల మంది ఎక్కడికి ఉంటారు? ఉన్నది 4 కోట్ల జనాభా. ఎప్పుడు కూడా 60% కంటే ఓటర్ లిస్ట్ పెరిగిందంటే అది తప్పుడు ఓటర్లు, లేకుంటే 2-3 చోట్ల ఉన్న వాళ్ళు అంటున్నాడు. ఇప్పటికి కూడా ఓటు చోరీ అంటున్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే ఇతర పార్టీలు కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఓటర్ లిస్ట్ లో సార్ ఎస్ఐఆర్ సమర్పిస్తున్నాను, సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాల్సిందే, ఓటర్లు మీకు చేయాల్సిందే. ఇప్పటికి కూడా మీరు గ్రామాల్లో ఓటుంటారు, గుంటూరు పక్కన ఊళ్ళో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది, హైదరాబాద్ లో ఉంటుంది ఓటు, మీరు రాలేదు, వేయలేదు. దానికి ఏం చేస్తాం? 3 లక్షల ఓటర్లు చూసుకుంటే 47% అంటే చాలా మంచిగా ఉన్నట్టు లెక్క. అది 3 లక్షల ఓటర్లు లెక్క పెట్టండి, 60% ఓటింగ్ అంటే అయినట్టు లెక్క. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఈ మొత్తం ఓటింగ్ శాతం తక్కువడానికేమో అసలైన ఓటర్లు లేరు, 1,00,000 మంది ఓటర్లు తీసేయాల్సి వస్తుంది. నెంబర్ 1. రెండోది కూడా ఏమైందంటే ఓటర్ చైతన్యం ఏమైంది? చదువుకున్నోడు ఓటేస్తలేడు, చదువుకున్నోడు పేదలు తలుపు చేస్తున్నారు. నిజమండి, మొత్తం నియోజకవర్గంలో ఆకాశ హార్మాలు ఉన్నాయి, పేదల గుడిసెలు కూడా ఉన్నాయి కదా, రాయమంట గారు, పోరబండ, ఈ పేదలందరూ ఓట్లేశారు, మధ్యతరగతి వాళ్ళు ఓట్లేశారు. ఎవో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఇంతకుముందు రామత్ గారు చెప్పినట్టు ఎవరు రాలేవాళ్ళు, రావడానికి అంగీకరించారు. నాకు ఏమొస్తుంది అనుకున్నారు. ఓటు నిర్బంధం అయినప్పుడు వేరుగా ఉంటుంటే ఓటు వల్ల మాకు ప్రయోజనం ఉన్నాయి అనుకునే పేద వర్గాలు ఓటేస్తున్నారు. ఇప్పుడు పెద్దోడు ఏముంది విజయ్ గారు, ఇప్పుడు ధనవంతుడు పలుకుబడుతుడు పని చేసుకుంటాడు, వాడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే పైసలు ఇస్తాడు, లేకపోతే డబ్బు ఇస్తాడు. మధ్యతరగతోడు పలుకుబడుతుడు పని చేసుకుంటాడు. రేషన్ కార్డుతో సహా చిన్న పనికి కూడా పేదలకే ప్రభుత్వానికి అవసరం విజయ్ గారు. దీని వల్ల ఇప్పుడు వాడు ఎవరికి గెలిస్తే మనకి ఎట్టి ఎవరు పోతుంది? ప్రజలకు గెలవాలి. మనకు ప్రజలకు గెలిచే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఈ ప్రభుత్వం నాది అనుకొని మధ్యతరగతి కంటే పెద్దలు కూడా అనుకున్నప్పుడు వస్తుంది. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఎవరికి వచ్చినా మాకు వాళ్ళు పని చేసుకుంటారు. కనుక ఈ హైదరాబాద్ నగరంతో పాటు చాలా చోట్ల ఓటర్ లిస్టులలో గ్రామాల్లో తక్కువ ఉంటుంది విజయ్ గారు. గ్రామాల్లో ఒక 5% కంటే పెద్ద తేడా ఉండదు. గ్రామాల్లో మత సంబంధాలు వేరుగా ఉంటాయి. గ్రామంలో ఉండడా లేదా మనకు తెలుస్తుంది. హైదరాబాద్ చూసాం కదా, బండారు ముఖ్యంగా పట్టణాల్లోనే ఇలాంటి సమస్య ఉంది. గతంలో కూడా పోలింగ్ శాతం తక్కువగా ఉన్నది పట్టణాల్లోనే. రామ్మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శివప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. మనకు టైం తక్కువ ఉంది కనుక ఆయన కూడా తీసుకుందాం. శివకుమార్ గారు నమస్తే అండి. ఎగ్జిట్ పోల్స్ చూశారు కదా, సర్వేల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేసింది. నవీన్ యాదవ్ రౌడీజంతో భయపడి చాలామంది ఓట్లు వేయడానికి ముందుకు రాలేదంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్న పరిస్థితి. స్వతంత్ర టీవీ బిడ్డ డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకసారి క్యాండిడేచర్ గా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థిని సెలెక్ట్ చేసిందో దాంతోనే ఈరోజు గెలుపు నిర్ధారణ అయిపోయింది గతంలోనే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఈ వచ్చిన బై ఎలక్షన్, ఒకవేళ ఆయన బతికి ఉంటే కూడా ఈరోజు ఆ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చేది అనేది నవీన్ కుమార్ యాదవ్ గతంలోనే చెప్పడం జరిగింది. ఆయన పర్సనల్ ఎక్కడైతే ఫేస్ టు ఫేస్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఏదో టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ నుండి ఒకసారి గెలవడం జరిగింది, దాని తర్వాత టీఆర్ఎస్ తో ఒకసారి గెలవడం జరిగింది, బీఆర్ఎస్ తోని ఒకసారి గెలవడం జరిగింది. ఆయన గెలిచిన దాంట్లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పెట్టిందని చెప్పి నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ ఆయన పైన కేసు చేయడం జరిగింది. దాంతో పాటు ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే సునీత గారు సెకండ్ వైఫ్ అని చెప్పి నిన్న మొన్న ఎలక్షన్ ముందు చెప్తున్నారు కాదు, అఫిడవిట్ చేసినప్పుడే ఖచ్చితంగా ఈమె సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ ఉంది అనే రకంగా కూడా నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ కేసు చేయడం జరిగింది. తర్వాత మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ రకంగా కూడా ఆలోచిస్తే నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉంటో గతంలో ఎంఐఎంకి పోటీ చేయడం జరిగింది. ఎంఐఎంతో పోటీ చేసినప్పుడు 40,000 చిల్లర ఓట్లు రావడం జరిగింది. అదే దాని తర్వాత 2018 ఎలక్షన్ లో
ఆయన పోరాడుదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంఐఎంకి టికెట్ ఇవ్వకుండా కేటీఆర్ ఇంకా వాళ్ళ టిఆర్ఎస్ మనుషులు అసదుద్దీన్ ఓవైసీతో అప్పుడు సత్సంబంధాలు బాగుండే కాబట్టి కాకా మామ చాచా ఫ్రెండ్లీ పార్టీ అనే రకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఫింగరింగ్ చేసి నవీన్ కుమార్ యాదవ్కి ఎంఐఎం టికెట్ ఇవ్వకుండా చేస్తే నవీన్ కుమార్ యాదవ్ ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది. అప్పుడు ఆయనకు 18,000 చిల్లర ఓటు రావడం జరిగింది. సో ఆ రకంగా ఆలోచిస్తే ఒకవేళ అప్పట్లో మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పుడు ఫస్ట్ ప్లేసు ఇటు బీఆర్ఎస్ ఉంది గెలిచిన క్యాండిడేట్, దాని తర్వాత సెకండ్ ప్లేస్ అజరుద్దీన్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో, దాని తర్వాత నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆ తర్వాత బీజేపీ లాస్ట్ పొజిషన్ అంటే 4th పొజిషన్ లో బీజేపీ ఉంది. గతంలో దీపక్ రెడ్డి కంటిన్యూ ఉన్న 4th పొజిషన్ లో ఉన్నారు. ఈ రోజు కూడా మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఓపెన్ గా చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్యనే ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాకపోతే మెజారిటీ గురించే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాన్ఫిడెంట్ గానే ఉంది, ఖచ్చితంగా మేమే గెలుస్తామనే ఒక కాన్ఫిడెంట్ లో ఇప్పటికే ఉంది. ఎగ్జిట్ పోల్స్ మేము నమ్మమని చెప్తున్నారు. విజయ్ గారు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయినరు, ప్రజలు వాళ్ళని మొత్తానికి తిరస్కరించిండ్రు అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. 22 నెలలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందు పోయింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు దానికి పట్టం కట్టిండ్రు. 22 మాసాలు అయింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో ఖచ్చితంగా నేను పూర్తి చేస్తాను. మీరు ఎగ్జిట్ పోల్స్ నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గతంలో హర్యానాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా అది రాంగ్ అయింది. అనూహ్యంగా అక్కడ బీజేపీ గెలిచింది. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, హామీలు నెరవేర్చలేదనే ఆరోపణలు ఉన్నాయి కదా. ముఖ్యంగా హైడ్రా విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. విజయ్ గారు నేను ఒప్పుకుంటా, హైడ్రా కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెచ్చి హైడ్రా చేసిన తర్వాత హైడ్రా అభివృద్ధి చేసింది అనే రకం కూడా చాలా మటుకు మొన్న వర్షాలు వచ్చి ఎక్కడెక్కడ నీళ్లు నిల్వలు ఉన్నప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు హైడ్రా చేయడం వల్ల ఇప్పుడు బతుకమ్మకుంట చెరువు కానీ ఇంకా 3 చెరువులు ఆల్రెడీ సుందరీకరణ జరుగుతున్నాయి. మిగతా వాళ్ళకు కూడా భయం అనేది చుట్టుకుంది. ఈ రోజు మీరు అన్నట్టు హైడ్రా వచ్చిన తర్వాతనే హైడ్రాని బూచిగా చూపించి ల్యాండ్ రేట్లు కూడా పడేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఈ డిసెంబర్ తర్వాత ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలలో 2,500 రూపాయలు తులం బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపం వేసిండు, ఏ మాత్రం కొద్దిపాటి వర్షం వచ్చినా బోట్లు వేసుకొని తిరగాలని. ఈ రోజు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా వర్షం పడితే బోట్లు వేసుకొని తిరగాలి. మరి కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ ఎందుకు చేయలేదో ఒకసారి కేసీఆర్ చెప్పాలి. ఎందుకంటే ప్రజలు తిరస్కరించిండ్రు, కారు షెడ్యూల్ పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయిండు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఈ ఉప ఎన్నికలు అయితే ముఖ్యంగా రౌడీయిజం, నవీన్ యాదవ్ రౌడీయిజం, అలాగే ప్రలోభాలు, ఓట్ చోరీ అని గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓట్ చోరీ చేసింది, చాలామంది దొంగ ఓట్లు వేయించింది, బయట నియోజకవర్గాల నుంచి జనాలు రప్పించింది అనేది అటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నిన్న కూడా ఎగ్జిట్ పోల్లలో వేరే ఛానల్లో మాట్లాడడం జరిగింది, ఓకే టీవీలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసింది సంసారం, వేరే వాళ్ళు చేసింది వ్యభిచారం అన్నట్టే మాట్లాడుతుండ్రు. వాళ్ళు ఆల్రెడీ అంబులెన్స్లలో డబ్బులు పంపించిండ్రు, పోలీస్ రక్షకులలో డబ్బులు పంపించిండ్రు. లేదు అనుకుంటే గతంలో జరిగిన 2018లో 300 కోట్లు ఎదురిచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వాన్స్ గా 6 నెలల ముందు ఎలక్షన్ పెట్టిండు. ఎందుకంటే ఏపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక్కసారి జరిగితే మాకు నష్టం జరుగుతుందని కేసీఆర్ ముందు వచ్చి 2018లో కూడా అట్లా కూడా చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సజావుగా పోతుంది, ప్రజలకు ఒక ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము, ప్రజలకు ఏది ఇచ్చినామో. శివకుమార్ గారు, గతంలో మునుగోడు ఎలక్షన్స్ లో అయితే ముఖ్యంగా ప్రతిపక్ష నేతల ఇళ్లలోనే డబ్బులు తనిఖీలు చేయడం, ఐటీ డిపార్ట్మెంట్ తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అంటే బీఆర్ఎస్ లేదా బీజేపీలో లేకపోతే ఇంకో పార్టీనో ఇప్పుడు తనిఖీలు జరిగాయి. అంటే ఎలా చూడాలి? అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళని ఈ వ్యవస్థలను వాడుకుంటున్నారంటలో నిజం ఉందా? అలాగే ఎన్నికల సంఘాన్ని కూడా ప్రలోభ పెట్టారు అనే కొన్ని ఆరోపణలు కూడా పార్టీలు చేస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది లేకపోతే ఎక్కడనో రిగ్గింగ్ చేసింది అనేది గిట్ట ఉంటే బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆ రిగ్గింగ్ చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది ఈసీకి కంప్లైంట్ ఇచ్చి లేదంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అది చేయమని చెప్పండి. ఎందుకంటే వ్యవస్థలు ఆల్రెడీ మీరు మేనేజ్ చేశారనేదే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి.
ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, ఒక పక్క రౌడీయిజం, ఒక పక్క వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది ఇటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. ఇప్పుడు ఆడరాక మధ్యలో సరిగా లేదు అనడం మంచి పద్ధతి కాదు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ కి 10 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. వాళ్ళ తప్పిదాల వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారంలో ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యే ఎంపీ ఎలక్షన్ లో ఓట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. రేపు మొన్న కూడా జరిగిన బై ఎలక్షన్ లో కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కి అవసరమైతే ఓట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా అభియోగం చేస్తున్నా. ప్లస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నా. రామూర్తి గారు చెప్పండి. నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళ సర్వేలు కానీ లేకపోతే నిన్న ఓటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన అయితే సంబంధించిన రిజల్ట్స్ కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళకు రెండు సంబంధించిన ఏదైతే చాణక్య ఒకటి వాళ్ళు అసలు సర్వే చేయాలని చెప్తున్నారు, దాంతో పాటు పీపుల్స్ సర్వే, ఈ రెండు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. దాంతో పాటు కేకే సర్వే గురించి కూడా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కేకే సర్వే ఆ ఏపీలో ఏది చేసిందో అదే రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కొంచెం శాంటిటీ ఉంటుంది అన్నది వాస్తవం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని వాళ్ళు చెప్పిళ్ళు. దాని తర్వాత ఏంటంటే పీపుల్ సర్వే కూడా మా దిక్కున్నది అన్నది కూడా కొన్ని సంస్థల్లో తెలుస్తున్నాయి. అదేవిధంగా మిషన్ చాణక్య కూడా అదే విధంగా నిన్న ఏదైతే టీవీ9 నిర్వహించిన పోలింగ్ లో కూడా ఏదైతే కంప్లీట్ గా ఏదైతే 59% బీఆర్ఎస్ కి ఆధిక్యత వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గెలుపు ఎవరన్నది అక్కడ వాస్తవంగా న్యూట్రల్ ఓటర్లు నిర్ణయిస్తారు. ఎందుకంటే వీళ్ళకు ఓటు బ్యాంక్ ఉన్నది, మాకు ఓటు బ్యాంక్ ఉన్నది, ఇంకా మిగతా పార్టీలకు ఓటు బ్యాంక్ ఉన్నది. కానీ వాస్తవంగా అంతిమంగా నిర్ణయం చేసేది మాత్రము న్యూట్రల్ గా ఉన్న ఓటర్లు మాత్రమే. వాళ్ళు ఏదైతే గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన వైపు ఉంటారన్నది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మేము ఏదైతే జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగరేస్తాము, మనం అందరం కలిసి స్వీట్లు పంచుకుంటాం, స్వీట్లు తింటాం. సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది అంటారు అయితే. 100%. విజయ్ గారు, రైట్, మాగంటి సునీత క్యాండిడేట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ మాగంటి గోపీనాథ్ గారు ఫస్ట్ వైఫ్ వద్దండి, వ్యక్తిగతంగా వద్దండి. మీరు పెద్దలు నేను కూడా అడ్డుకుంటాను. సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్ ఇలా మాట్లాడే అవసరం లేదండి. వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మీకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే సెకండ్ వైఫ్ కు, థర్డ్ వైఫ్ కు, ఫోర్త్ వైఫ్ కి ఇచ్చే ఎన్నికలు కాదండి. ఒక బీఫామ్ అన్నది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మా బీఫామ్ క్యాండిడేట్ సునీత గారు గంతే. వాళ్ళ ఫ్యామిలీలో సొచ్చు చూస్తే మీ ఫ్యామిలీలో కూడా బొచ్చుడునే, మీకు కూడా సొచ్చు చూస్తాం. విజయ్ గారు, ఎప్పుడైతే కేటీఆర్ ఫింగరింగ్ చేసి వాళ్ళ అబ్బాయిని నువ్వు యుఎస్ కి రావద్దు అక్కడే ఉండాలని థ్రెటన్ ఇవన్నీ వద్దండి, ఫింగరింగ్ లేదు, ఏం లేదు, ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి. మరి అది కాదు, రేవంత్ రెడ్డి మొన్న వాళ్ళ సొంత ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెళ్లి అయితే పోలేదు. మరి నేను మాట్లాడని తర్వాత మాట్లాడు, రాసుకోవాలి. కుటుంబం గురించి వద్దండి. మాగంటి గోపీనాథ్ తల్లి కూడా ఈ రోజు అభియోగం చేయడం జరుగుతుంది. నేను చూస్తా అంటే చూద్దాం. మాగంటి గోపీనాథ్ ఏదైతే మొత్తానికి జూబ్లీహిల్స్ లో ఈ 3 హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే భూములను కుల్లగొట్టిండో ఆ భూముల బినామీ అంతా కేటీఆర్ అండర్ లో ఉంది కాబట్టి కేటీఆర్ మొత్తానికి నా కొడుకు నన్ను చూడనీయలేదు, నా మన్మన్తో కూడా మాట్లాడనీయలేదు, హైదరాబాద్ కి రానియలేదు, ఫ్యూనరల్ కి వస్తా అంటే కూడా రావద్దు అని చెప్పి భయపెట్టడం జరిగింది అనేది మాగంటి గోపీనాథ్ వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. ఇది మేము కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు. రిజల్ట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నామండి. గెలవలేదు, ఎందుకు కృష్ణారెడ్డి గారు, రామూర్తి గారు, రామూర్తి గారు దయచేసి ఆగాలి. రామూర్తి గారు, శివకుమార్ గారు, కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, టైం తక్కువగా ఉంది. కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఈ ఎలక్షన్, శివకుమార్ గారు ఒక్క నిమిషం అండి, టైం తక్కువ ఉంది, దయచేసి ఆగాలి. మాగంటి గోపీనాథ్ మీద బతుకున్నప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది నవీన్ కుమార్ యాదవ్. దాని తర్వాత ఆయన చనిపోయింది అని చెప్పి విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కాదు. ఈ రోజు రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. డిస్టర్బెన్స్ వద్దు. తల్లి వెనక ఎందుకున్నాడు అంటున్నా. మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ వెనక నవీన్ యాదవ్ సంబంధించిన కీలకమైన వ్యక్తి ఎందుకు నిలబడున్నాడు?
రైట్ తల్లి చెప్తుంది అక్కడ. రైట్ శివకుమార్ గారు ఓకే ఓకే ఇక టైం తక్కువ ఉంది. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. కృష్ణారెడ్డి గారిని చాలాసేపు అని తీసుకుని కృష్ణారెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది అనేది అయితే వాస్తవం. నీ గురించి ఏం చెప్తాను రైట్ కదా రైట్ నేను. శివకుమార్ గారు ఆల్రెడీ ఒక రకంగా క్యాండిడేట్ పరంగానే శివకుమార్ గారు. కాదంటలేను. చెప్పేది వినడం నేర్చుకో. శివకుమార్ గారు రైట్ తప్పుంటే నువ్వు అలా మాట్లాడు. నేను కూడా చెప్పేది కూడా వినట్లేదు మీరు. మాగంటి గోపీనాథ్ అమ్మ వెనుక Right. నవీన్ యాదవ్ సంబంధించిన కార్యకర్త అనుచరుడు ఎందుకు అని అడుగుతారా? నేను చెప్పిన తర్వాత చెప్పు. నేను ఏం చెప్పినాను అది చెప్పిన తర్వాత చెప్పు. వద్దంటలే క్రాస్ టాక్ చేయమంటున్నా నేను. రైట్ మన డిబేట్ నేను చెప్పిన తర్వాత నువ్వు రాసుకో. Right. 10 చెప్పు. నవీన్ యాదవ్ చెప్పు. నవీన్ నాయన ఎవరైతే శ్రీశైలం ఉండో దొంగ లంగా శివకుమార్ అన్న నీది నాకు వర్షం అయిపోయింది. సరే చూద్దాం. రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి చూద్దాం. పర్సనల్ విషయాలు వద్దనుకుంటున్నాం కనుక వద్దులే. రైట్ రైట్ శివకుమార్ గారు దయచేసి ఒక్క క్షణం కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. టైం తక్కువ ఉంది. ఆయన తీసుకుని చాలాసేపు అయింది. కృష్ణారెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు మూడో పార్టీకి ఉండటం వల్ల మీరు గెలవకపోగా అటు బీఆర్ఎస్ వచ్చే ఓట్లను కూడా అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి అనే ఒక వాదన కూడా ఉంది. సరే, ఎవరెన్ని వాదనలు చేసినా జరగని అంశాలను మనము ప్రామాణికంగా తీసుకుంటాము. పోటీ అనేది అందరం చేస్తాం సార్. దాంట్లో వాళ్ళకా వీళ్ళకా అనేది కాదు. మాది జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో మాకు ప్రభుత్వంలో ఉన్నాము. 20 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాము. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మాకంటూ పార్టీకి ఒక గుర్తింపు ఉంది. మేము పోటీ చేస్తాము. మా ఉనికి ఉన్నది మేము చూపించుకుంటాము. మేము గెలవాలనేది పోటీ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం అందరు మాట్లాడుతున్న దాంట్లో మనం చూస్తున్నాం, ఇవన్నీ ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప నిన్న జరిగిన సంఘటనల గురించి, ఎలక్షన్లో జరిగిన సంఘటనల గురించి మనము ఇప్పుడు చర్చ చేసుకుంటున్నాం. దాని గురించి మాట్లాడాలి. అక్కడ పోలింగ్ బూతుల దగ్గర ఎందుకు గొడవైంది, పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోలేరు, ఒక పార్టీకే కొమ్ముగోసినట్టుండి నిన్న పోలీస్ స్టేషన్లలో ప్రతిపక్ష పార్టీల నాయకులనే అరెస్టులు తీసుకుపోయి కూర్చుండబెట్టింది. ఇంక్లూడింగ్ బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులనే తీసుకుపోయి కూర్చుండబెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీట్ ఉన్నది, బైండ్ ఓవర్ కేసు ఉండగా వచ్చి ఓటేసి మళ్ళీ నియోజకవర్గం దాటి వెళ్లాల్సిన వ్యక్తి పోలింగ్ బూతులకు ఎందుకు తిరిగిండు, అక్కడ కొంతమంది కార్యకర్తల మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది, ఆయన మీద కేసు బుక్ చేసిండ్రా లేదా, మరి ఆయనకు ఎందుకు ఇంతగా పోలీసులు వెల్కమ్ పలికిండ్రు, ఎందుకు రానిచ్చిండ్రు, దీనికి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇది అంతకు పక్కన పెట్టేసి మేము ఏదో నీతివంతంగా చేస్తున్నాము, ధర్మబద్ధంగా చేస్తున్నామని చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు గెలుస్తుండొచ్చు, ఓడుతుండొచ్చు, ఎవరు గెలుస్తారు అనేది 14వ తారీఖు నాడు తెలుస్తుంది. కానీ మీరు చేసినవి అనైతికము, ప్రజలు సమ్మతించే విధంగా లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఇక స్వచ్ఛమైన వ్యక్తులు, విద్యావంతులు రాజకీయాలలో రారు. ఈ మధ్య కాలంలో గతంలో మధ్యలో ఉండే ఒకప్పుడు విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రాజకీయాలలోకి వచ్చేది. దాని తర్వాత రౌడీలు, గూండాలు వచ్చిండ్రు, మధ్యలో వ్యాపారస్తులు వచ్చిండ్రు. ఇప్పుడు ఈ దౌర్జన్యం ఇవి చూసిన తర్వాత గెలిస్తే ఇలాంటి వివరాలు మళ్ళా రౌడీలకు, గూండాగిరులకి రాజకీయాలలో స్థానం ఉంటే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన చేసింది అనేది నేను తెలియజేస్తున్నాను సార్. కానీ మరీ 6-7% బీజేపీ ఓటింగు అంత తక్కువ శాతం అవడానికి కారణం ఏంటంటారు? సరే, అది రేపు 14వ తారీఖు నాడు నేను ఆ అంశం గురించి మాట్లాడతాను సార్. ఎవరో చెప్పిన దాని గురించి అక్కడ నలుగురు కూర్చొని, అంటే జనరల్ గా చెప్తున్నాను సార్, ఈ సర్వేలన్నిట్లలో ఒకటి సార్ సమయేతుకంగా లేవు. ఎందుకు చెప్తున్నాను, వీళ్ళు సర్వే చేసిన ఓటర్స్ దగ్గరికి ఓన్లీ మేల్ ఓటర్స్కే, ఆ ఏరియాలో 1,00,000 ఓట్లు ముస్లింస్ ఉన్నారని ముస్లిం మైనార్టీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి కనుక ఎవరైనా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు చేసిండ్రని అడిగే దమ్ము ధైర్యం ఉన్నదా? వాళ్ళ గడప దాటిపోయి మాట్లాడేది ఉందా? వాళ్ళ గడప దగ్గరికి పోయి సర్వే చేసిండ్రా? ఇవన్నీ ఫేక్ సర్వేలు సార్. మనం అది పట్టుకొని మనం మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదో హిందువుల ఓట్లు ఉన్నాయంటే అక్కడికి పోతే ఇంటి దగ్గరికి పోయి అమ్మ మేము సర్వేకి వచ్చినామంటే ఫ్యామిలీస్ అయిన ఎవరైనా ఇంట్లోకి పిలిచి కూర్చుని నీళ్ళు ఇచ్చి ఏదో మంచి చెట్లు మాట్లాడి మీరు ఏందమ్మా ఏదానికి ఓటేస్తున్నారంటే చెప్పగలుగుతారు. కానీ
ఈ మైనార్టీలు ఉన్న దగ్గరికి పోయి మీరు కనీసం గడప దగ్గర కన్నా పోగలుగుతారా సార్ వీళ్ళు సర్వే చేసే వాళ్ళు? దాన్ని ఎలా మైనారిటీ దగ్గరికి మీరు వెళ్ళి ఓటు అడుగుతారు అసలు? ఆహా. మీరు హిందువులు మాత్రమే ఓటే అని అడుగుతారు కదా, మరి మైనారిటీ దగ్గరికి వెళ్ళి ఓటేమని అడగలుగుతారా? అడగలేము సార్, వాళ్ళ దగ్గర పోయి ఓటు కూడా అడగలేము. అయిపోయింది, చాలా డైరెక్ట్ అయిపోయింది. మొలదారం ఉన్నోళ్ళు మొలదారాలు లేని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అయిపోయి. మరి అందుకనే దీన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు సార్. 14వ తారీఖు నాడు వచ్చిన రిజల్ట్స్ ను బట్టి ఏ అంశాలలో ఏది ఎఫెక్ట్ చూసింది మేము చూస్తాము. ఏ బూతులలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, మెజార్టీ వస్తే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, ఆ రోజు ఎట్లాగో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చర్చనే ఉంటుంది. ఆ రోజు బూత్ వైజ్ చర్చ జరుగుతుంది. ఏ బూత్లో మైనార్టీలు ఇవ్వటాయి, ఏ బూత్లో హిందువులు ఇవ్వటాయి, ఏ ఊతులో అంటే దౌర్జన్యం చేసి దొంగోట్లు వేసుకున్నారు, ఎక్కడేం జరిగింది అనేది 14వ తారీఖు నాడు చర్చిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, అలాగే శివకుమార్ గారు, రామ్మూర్తి గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.